చెరీ బాగుంది చెరీ సెటప్. ఐ లైక్ ఇట్. టెక్నికలీ గైస్ ప్లీజ్ కోఆపరేట్. చెప్పండి. నా ఫుడ్ తినకపోతే నా రెస్పాన్స్ ఎలా ఉంటుంది? Hi everyone. Hi everyone. I'm Frederick. I'm Fahidi. నేను అమ్మమ్మల సన్. నేను హృద్విక్ వాళ్ళ అమ్మ. And welcome back to our YouTube channel. Together we grow the society at Frederick way. Yay. చెరీ బాగుంది చెరీ సెటప్. ఐ లైక్ ఇట్. Yes. బాగా చేశానా? ఓకే ఓకే. నాకు ఫన్ గేమ్ ఆడదామా? ఫన్ గేమా? నీ నోస్ బ్లాక్ ఉంది. ఇన్నర్ చైల్డ్ ఎపిసోడ్ లో ఫన్ గేమ్ అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయిపోయాం. అవును. ఓకే ఇప్పుడు నిజంగా ఫన్ గేమ్ అని నేను అనుకుంటున్నాను. ఇన్నర్ చైల్డ్ గురించి అయితే కాదు, బట్ ఎస్ నేను చైల్డ్ గా ఉన్నప్పటి నుంచి విన్నవి కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను. నేను పెరిగేటప్పుడు ఏం విన్నాను, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చాలా మంది పేరెంట్స్ నుంచి వినే డైలాగ్స్ నేను చెప్తాను. మనం ఏం ఫాలో అవుతాం ఇంట్లో, నేను నాన్న ఏమంటామో నువ్వు చెప్పాలి. ఓకేనా? బాయ్. ఇది నిన్ను తిట్టడం కాదు, ఓకే? జనరల్ గా పేరెంట్స్ సో జనరల్ గా పేరెంట్స్ యూజ్ చేసే స్టేట్మెంట్స్ నేను చెప్తాను. మనం ఇంట్లో అది యూజ్ చేస్తామా లేదా ఆనెస్ట్ గా, ఒకవేళ నిజంగా నేను అనేవి మేము అన్నాము అని అంటే అన్నాము అని చెప్పు, లేదంటే మేమేం యూజ్ చేస్తామో ఎస్ నో చెప్పు. ఫస్ట్ వన్, ఏడవకు ఏడవకు, ఏడు మొహం పెట్టకు. ఇది యూజువలీ పేరెంట్స్ నుంచి వింటాము. మేమైతే ఇంట్లో ఏమంటాం చెరి, నువ్వు గాని కివి గాని ఎక్కువ ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను ఇక్కడ, నువ్వు ఓకే, నువ్వు ప్లీజ్ చెరి, ఓన్లీ ఒక్క బెల్లోనే నాకు వల్ల అవుతుంది, ప్లీజ్ చెరి. అంటే ఏడిపోతే ఏడు పాపుకోవాలా? చెరి ఇట్స్ ఓకే టు క్రై. Come on, give me a hug. Hug you with a... అంత స్వీట్ గా చెప్తాను కదా. ద నెక్స్ట్ వన్, ఇంకోసారి ఇలా చేస్తే నేను మాట్లాడను నీతో, చెప్తున్నాను. ఇంకోసారి చేస్తే, ఇంకోసారి ఇలాగే అల్లరి చేస్తున్నా అనుకో, చెప్పిన మాట వినట్లేదంటే నేను మాట్లాడు నీతో. సరే. సో నేను ఎప్పుడైనా యూజ్ చేశానా ఈ డైలాగ్? మళ్ళీ చెప్పు తగ్గట్లేదు. నేను నీతో మాట్లాడని చెప్తున్నా, ఇంకోసారి ఇలా చేస్తే నేను మాట్లాడాను నీతో. అసలు ఫస్ట్ క్లిప్ నువ్వు ఎప్పుడు చెప్పలేదులే కదా, నీతో మాట్లాడుతుంది ఎప్పుడు చెప్పను, నెవర్. ఓకే, తర్వాత చెప్పు. ఇంకోసారి ఇలా చేస్తే ఎప్పుడు మాట్లాడు నీతో, ఎప్పుడు మాట్లాడింది కదా కాదు. నువ్వేమంటావంటే మళ్ళీ నువ్వు నేను మళ్ళీ ఏం నాటిగా చేస్తున్నా అనుకుంటున్నా, ఏదో కొంచెం నాటిగా చేయరా. చెరి మళ్ళీ చెరి ఇంకో చేయద్దు చెరి, నీకే చెప్తున్నాను నేను చేస్తా. సరేలే చేసుకో. Okay, next one. This was not, there was no answer for that word. Next one. ఎక్కడికి తీసుకురానబ్బా నిన్ను, ఎక్కడ తీసుకొచ్చినా హెడేకే నీతో. కానీ కొన్నిసార్లు అమృత్సరి ఆఖరికి వెళ్దాం అన్నప్పుడు వెళ్తుందిలే, అప్పుడు తప్ప అది ఎప్పుడు అవ్వదులే. సో ముందు 99% ఇంకా ఇది 1%. ఓకే, బట్ ఆ డైలాగ్ కూడా వచ్చే ముందు ఎంత ప్రిపేర్ చేస్తాం కదా. గైస్ ప్లీజ్ కోఆపరేట్, చెప్పండి, అది చెప్తూ ఉంటా. ఒకవేళ దీని వల్ల అవ్వదంటే చెప్దాం, నేను తీసుకెళ్ళను, ఇంట్లో ఉందాము హాయిగా తిందాము అన్నాము. అంత
ప్రిపేర్ చేశాక కూడా అక్కడికి వెళ్ళి మెల్ట్డౌన్స్ అయితే ఒకసారి ఎనర్జీ లేని రోజు ఆన్ టైర్డ్ డే My energy is gone. My energy is gone. తింటే తిను లేకపోతే లేదు. ఎన్ని రకాలు వండి పెట్టాలి, ఎంత చేసినా తృప్తి ఉండదు. ఎవరైనా చేస్తారేమో అడుగు. ఎన్ని రకాలు వండి పెట్టినా నచ్చదు నీకు. Well, no, 1000 infinity% yes, 0.00000. బేసికలీ ఇలా అనంలే. Basically, technically, this is all wrong. నా ఫుడ్ తినకపోతే నా రెస్పాన్స్ ఎలా ఉంటుంది? చెర్రీ నీకు తినాలనుందా తిను, కానీ సారీ నీకు ఈరోజు పిజ్జా చేయలేను. ఈ రోజు ఇదే ఆప్షన్స్ చెర్రీ. ఐఎమ్ సారీ, నచ్చితే తిను, లేకపోతే కొంచెం ఆగి తిను, ఇలా కదా. నువ్వు ఉంటే ఇక్కడే ఆడుకో, నేనైతే వెళ్ళిపోతాను. ఇంతసేపు నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. నువ్వు ఉండి ఇక్కడే. కొన్నిసార్లు ఏం చేస్తాను, ఆ? కొన్నిసార్లు ఏం చేస్తాను, నువ్వు చేస్తావా? నేను వెళ్ళిపోతాను అనా? తిరిగట్టు. ఓ మై గుడ్నెస్. వెళ్ళవా స్కూల్ కి? రోజు పడుకునే ఉంటావా? పడుకునే ఉండు, బస్సు వెళ్ళిపోతుంది. వెళ్ళకి రోజు స్కూల్ కి. కొంచెం కైండ్ గా చెప్తావు. నో 99% ఎస్ కైండ్ గా మోడిఫై చేసి ఎలా చెప్తా? 0.5 ఎలా చెప్తా చెప్పు. ఎలా లేపుతాను నిన్ను? చెడి వేకప్ చెడి, బస్ అయిపోతుంది, యూ విల్ మిస్ ద బస్ టుడే అని చెప్తా. ఇంకా చెడి లే, చెడి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు. చెడి లే, చెడి ఇలా చెప్తాం కదా. You always be the light. థ్యాంక్ యూ. ఇవన్నీ చిన్ని చేంజెస్ స్టేట్మెంట్స్ లో కొంచెం మాడిఫై చేసుకొని అక్కడ రెస్పాన్స్ ఇచ్చి రియాక్షన్ ఇవ్వకుండా, ఈ చిన్న చేంజెస్ మాకు చాలా హెల్ప్ చేశాయి. మెల్ట్డౌన్స్ తగ్గించి మెల్ట్డౌన్ టైంలో సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకొని ఈ రెస్పాన్స్ చేంజ్ చేయడం వల్ల మా కనెక్షన్ చాలా బెటర్ గా ఉంది. ఎప్పుడైనా మెల్ట్డౌన్స్ అయినా రీబౌండ్ చాలా ఈజీగా అవుతుంది కదా చెరి. ఎస్, అలాంటి ఒక మేజర్ ఇన్సిడెంట్స్, మేజర్ మెల్ట్డౌన్స్ అయినా సరే kids should feel loved. Kids should still feel loved. How about you, Cherry? Not for the camera, but ఎప్పుడైనా నిజంగా కోపంలో నేను సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోకుండా ఒక్కొక్కసారి తిట్టేస్తాం. 5 times అయ్యాయి. ఆఫ్ కోర్స్ కౌంట్ లేదు, అయ్యాయి. బట్ దెన్ ఆఫ్టర్ దట్ మనం ఇమీడియట్ గా నేను వచ్చి సిన్సియర్ గా అపాలజైజ్ చేసి సారీ చెప్పి మళ్ళీ రీబౌండ్ అవుతాం కదా, రీకనెక్ట్ అవుతాం కదా. సో అప్పుడు డూ యూ స్టిల్ ఫీల్ లవ్డ్? Yes!